విహారీ సహస్ర కడుపులో బిడ్డకు ఆపద కోసం అని చెప్పేసి ఒక తండ్రిగా తన బాధ్యత నెరవేర్చుకునడానికి తన స్వయంగా తన చేతులతో అభిషేకం శివయ్యకు చేస్తూ ఉంటాడు. చాలా ఆపద పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఆ శివయ్యకు పూజ చేస్తుండగా ఇక కుప్పకూలి సమయంలో పండు వచ్చి, బాబు ఇదే ఆఖరి పింద బాబు, ఇక యమునమ్మ చెప్పినట్టుగా నువ్వు ఇలా పూజ చేస్తే సహస్రమ్మ బిడ్డ పునర్జన్మతో ఆరోగ్యాలతో చల్లగా ఉంటుంది బాబు అనే విధంగా పండు విహార్ని ప్రోత్సహిస్తూ ఆయంత ఆఖరి బింద ఆ శివయ్య సన్నిధికి చేరేలా అభిషేకం తను సంతోషంగా అందుకునేలా పండు విహారికి చెప్తూ ఉంటాడు. విహారి అదే పట్టుదలతో ఆ శివయ్యకు తన శక్తిని ధారపోసి శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటాడు. ఇలా తన చేతులతో అభిషేకం చేస్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా దీనికి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి లక్ష్మికి. ఆ సమయంలో తను ఇక అనుకున్న లక్ష్యానికి చేరవేయడానికి ఆ శివయ్య సగం తోడై వెంటనే తనకి కాస్త ఆరోగ్యాన్ని కుదుట పడేలా తన చేతులతో తను అభిషేకం అందుకునేలా ఆ శివయ్య ఎదుర్కొని ప్రశ్నలన్నీ ఎదురయ్యేలా తను దాన్ని చక్కదిద్దుకుంటూ శివయ్య ఒక ప్రోత్సాహంగా బలమిస్తూ అలా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆఖరికి పడే సమయంలో బాబు పడుతున్న బాబు అని పండు అన్న కూడా ఇక శివయ్య ధ్యానిస్తూ వెంటనే అభిషేకం పూర్తి చేస్తూ ఉంటాడు. ఇక్కడ పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. లక్ష్మి ఆ శివయ్య ధ్యానంతో ఏకంగా బిడ్డను కంటుంది. ఆ బిడ్డ ఇక చల్లగా ఆ శివయ్య ధ్యానంతోనే ఇక ముద్దుగా పుట్టేస్తాడన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ శివయ్య ఇంతలా తన భర్త కష్టపడి ఏకంగా తనకి తోడుగా నీడగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ తలరాతను బట్టి అలా జరిగినా కూడా ఆ శివయ్య తనకి ధ్యానంలో వెంటనే తన ఆరోగ్యాలతో ఏకంగా ఇంటి వారసుడు వస్తాడు. కాకపోతే ఇక్కడ లక్ష్మికి పుట్టిన మగబిడ్డ పాప అని చెప్పేసి డాక్టర్లు అనుకుంటారు. వెంటనే ఇక ఈలోపు డాక్టర్ తనకి డెలివరీ చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మికి మగబిడ్డ పుడతాడనమాట. ఆ సమయంలో ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఇక్కడ జరిగే ట్విస్ట్ ఏంటంటే పన్నంటి ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి డాక్టర్స్ అనుకుంటారు. ఆ సమయంలో తన బిడ్డను మాయం చేయడానికి ఏదో రకంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనుకొని వెంటనే తన బిడ్డను కాపాడి అక్కడ లక్ష్మి పక్కన పుట్టిన ఆడబిడ్డను పెడుతుంది. ఆ సమయంలో డాక్టర్ వచ్చి నువ్వు అనుకున్నట్టుగా ఇక చక్కటి ఒక ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి డాక్టర్ వెంటనే పద్మాక్షి వచ్చి కలిసిన తర్వాత పద్మాక్షి చేతిలో వెంటనే నర్సుని పంపించి ఇక ఆడపిల్ల పుట్టిందనేసరికి ఆ ఆడపిల్లని తీసుకొని రమ్మని చెప్పేసి మగబిడ్డ అనుకున్న తర్వాత ఇక ఎలా అవుతుంది నా బిడ్డ ఇక్కడ అందరికీ తెలియాలంటే ఇక నా బిడ్డ పక్కన మగబిడ్డో ఆడబిడ్డో ఎవరో ఒకరు ఉండాలని చెప్పేసి పద్మాక్షి ఇక సిస్టర్ ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని చాటుగా వెళ్తూ ఉంటుంది. పద్మాక్షి చేతిలో ఉన్న ఆ ఆడబిడ్డ ఎవరు బిడ్డను కాకపోతే ఇక్కడ ఆ శివయ్యను తలుచుకున్న వానికి ఎవరికి అన్యాయం చేయడు కదా. ఆ సమయంలో లక్ష్మి పక్కన ఉంది మగబిడ్డ, ఆ ఇంటి వారసుడు. ఆ వారసుడికి గండాలు ప్రేమ ప్రమాదాలు చాలా ముదురుతాయని ఇక ఏకంగా గురువుగారు చెప్పినట్టుగా ఆ గండం నుంచి బయటపడాలంటే తన తండ్రి చేతులతో అభిషేకం చేయమని చెప్పిన తర్వాత ఆ గండం తొలగిపోతుంది. ఆ సమయంలో తన పక్క నుండి మగబిడ్డ ఇక ఇక్కడ చేరింది ఆడబిడ్డ. అంటే ఇక్కడ లక్ష్మికి ఒక మగబిడ్డ ఆడబిడ్డ ఇద్దరు కమల పిల్లలు పుడతారు. ఆ సమయంలో ఫస్ట్ అయిన కాన్పుకి వెంటనే లక్ష్మికి ఆడపిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కాన్పుకి వెంటనే మగబిడ్డ పుట్టేస్తాడు. ఆ మగబిడ్డ లక్ష్మి దగ్గర, ఆడపిల్ల ఇక శాస్త్ర దగ్గర అలా వెంటనే వాళ్ళ పొజిషన్లో వచ్చేస్తారన్నమాట. ఇక అలా జరిగిన తర్వాత వెంటనే సహస్ర పక్కన బిడ్డను తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఏంటమ్మా ఎవరు అన్న తర్వాత ఆడపిల్లనే. అవునా
సర్లే మగబిడ్డ అనుకున్నాం కదా, లేదే, ఎలా అయితుంది, ఇప్పుడు నా ఇంటికి ఒక కొత్త వెలుగు వచ్చింది, ఇక నా బిడ్డనమ్మా, నా బిడ్డని అని చెప్పేసి ముద్దాడుతూ ఉంటుంది. ఇక వెంటనే సరే నువ్వు ఇలా ఉంటే అనుమానం వస్తుంది, పడుకోవే, స్పృహలో లేనట్టుగా నాటకమాడు, సరే అమ్మా నా బిడ్డను పక్కన పడుకోబెట్టమ్మా, వద్దే నేను చెప్పాను కదా అని చెప్పేసి పక్కనున్న ఊయలలో పడుకోబెడుతుంది. వెంటనే ఇక పాప పుట్టారని చెప్పేసి డాక్టర్లు నమ్మించే ప్రయత్నం, వెంటనే లోపలికి వచ్చి అలా కంగారు పడుతూ సిజరింగ్ అవుతూ ఇక పాప పుట్టినట్టుగా ఇక బయటకు వచ్చి, ఇక మీకు మహాలక్ష్మి పుట్టిందమ్మా, చాలా చక్కగా పుట్టింది అని చెప్పేసి చిన్న డ్రామా ప్లే చేస్తారు. వెంటనే అందరూ కలిసి లోపలికి వెళ్ళి ఆ పాపను చూస్తారు. ఆ పాప మాత్రం చాలా చక్కగా మహాలక్ష్మిలా కనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో లక్ష్మి దగ్గరున్న మగబిడ్డ మాత్రం ఇక ఆ శివయ్య ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆ రూపంతో ఆ అమ్మవారు ఆ శివయ్య మెల్లో ఉన్న ఆ నాగదేవతే తన బిడ్డను కాపాడి మళ్ళీ తన ఒడిని నింపేలా చేస్తుందన్నమాట. ఆ రోజు అలా జరిగినందుకు ఈరోజు తలరాతలో ఆ దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా లక్ష్మి జీవితానికి కొత్త వెలుగు రావాలని చెప్పేసి ఆ శివయ్య ధ్యానంలో ఆ నాగమ్మే వెంటనే మళ్ళీ వచ్చి తన బిడ్డని తన చింతకి చేరేలా చేస్తుంది. ఇక్కడ విహారీ అంతా పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈలోపు విహార్ని తీసుకొని పండు అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరకు వస్తారు. అరే విహారీ, ఇక నీకు ఆడపిల్ల పుట్టిందిరా, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందిరా అనే విధంగా అనుకుంటూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. మరోవైపు ఇక డిశ్చార్జి ఒక 2 days తర్వాత తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటారు. ఆ సమయంలో అంబిక ప్లాన్ చేస్తుంది, ఈ బిడ్డను మాయం చేద్దామంటే ఇంటికి వారసురాలు వచ్చింది, అయినా మగబిడ్డ అని చెప్పేసి అనుకుంటే సరే ఎలా అయితేంది, ఆ పేపర్లో మగబిడ్డ వారసుడిలాగా వస్తే ఆ మగబిడ్డకు ఇక ఆస్తి పోతుందని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు ఆడపిల్లే కదా, సరే చూద్దాంలే అని చెప్పేసి ఇక రిలాక్స్ అయినట్టు అవుతుంది. ఈలోపు వెంటనే డాక్టర్ త్వరగా డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి పద్మాక్షి డాక్టర్తో చెప్తుంది. వెంటనే 2 days తర్వాత అని చెప్పేసి ఇక నమ్మిచ్చేలా ఉండాలి కదా అని ఇక 2 days అవుతుంది. ఈలోపు బామ్మ ఇక తనకు మనవడు వచ్చాడని సంతోషంతో వెంటనే బామ్మ వచ్చి తన మనవని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది. అక్కడ మరోవైపు తనకు కూతురు వచ్చిందని అక్కడ యమున ముద్దాడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఒకరికొకరిని డిశ్చార్జ్ చేస్తారు. ఆ సమయంలో విహారీ అక్కడే ఉంటారన్నమాట. ఒక్క ఆఖరి నిమిషంలో ఇక లక్ష్మి అక్కడ బామ్మని తీసుకొని వెంటనే హాస్పిటల్ నుంచి బాబుని ఎత్తుకొని వెళ్తుండగా అనస్పెక్టెడ్గా చారుకేశవ కాస్త టర్నింగ్ అయ్యే టైంకి లక్ష్మి కనిపిస్తుంది. లక్ష్మి 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 ఇక్కడ ఉండడం ఏంటి, అసలు లక్ష్మి చేతిలో ఆ బిడ్డెవరు అసలు అని చెప్పేసి చారుకేశవ షాక్ అయిపోతాడు. నేను చూసింది లక్ష్మేనా లేకపోతే ఇంకెవరైనా అనే విధంగా కంగారు పడుతుండగా అదే సమయానికి పండు చారుకేశవ్ దగ్గరికి వచ్చి, బాబు అమ్మగారిని డిశ్చార్జ్ చేస్తున్నారు, సహస్రమ్మగారిని ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలి బాబు, త్వరగా వెళ్దామా అనేసరికి సరే పండు వెళ్దాం కానీ అని, ఏమైంది బాబు ఎందుకంత కంగారు పడుతున్నారు, ఏం లేదురా ఇందాక లక్ష్మి కనిపించింది, ఏంటి బాబు ఏంటి అంటున్నారు ఏంది, అవునరా లక్ష్మి కనిపించింది కదే, లక్ష్మి చేతిలో ఒక బాబు ఎవరో అయితే ఉన్నారా, అది ఏం అర్థం కావట్లేదు, అంటే లక్ష్మమ్మ ఇప్పుడు బాబు ఇంటికి వారసుడు వచ్చాడన్నా, అంటే లక్ష్మమ్మ కూడా ఇదే హాస్పిటల్లో డెలివరీ అయిందా అని మనసులో సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి బాబు నువ్వు చూసినావా లక్ష్మమ్మనేనా, లేదురా అలాగే అనిపించింది, కాదు అవునో అర్థం కావట్లేదురా అని విధంగా అనుకున్న తర్వాత ఏటైతుంది అమ్మగారికి ఇక లక్ష్మమ్మకు నా చెల్లికి నాకు ఇక కోడలో లేకపోతే మేనల్లుడో ఎవరో వచ్చారు, ఎట్టయినా సరే ఈ హాస్పిటల్లో తెలుసుకోవాలి అని పండు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఇంటికి తీసుకొని తన మనవరాలు తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఒకసారి స్వామీజీని వెళ్ళి కలవాలని చెప్పేసి యమున నిర్ణయించుకుంటుంది. ఇక్కడ లక్ష్మి తన కొడుకుని చూస్తూ తన కొడుకులో విహాన్ని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇలా యమునకు వెంటనే స్వామీజీని కలిసి ఇక ఇంకా ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి అనుకొని వెళ్తుంది. స్వామీజీ వెంటనే ఇక యమునను కలుస్తాడు. ఇక నా ఇంటికి మహాలక్ష్మిలా
నా ఇంట్లో అడుగు పెట్టింది అనేసరికి తన దివ్య దృష్టితో వెంటనే మహాలక్ష్మి కాదు, ఆ ఇంటికి మహారాజే వచ్చాడు, సాక్షాత్తు ఆ ఇంటికి వారసుడు వచ్చాడు అని చెప్పేసి స్వామీజీ అన్న మాటలకు ఆశ్చర్యంగా యమున, ఏంటి స్వామీజీ, నా కోడలికి పుట్టింది మనవరాలు. లేదు యమునమ్మ, ఇక నీకు మనవడు కూడా వచ్చాడనేసరికి యమున షాకింగ్గా ఆశ్చర్యంగా చూస్తుంది.